అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. Any links or have they had any links with sleeper cells or terror cells while he has made these 6 visits to India or Hyderabad specifically? Yeah, okay, right, thank you. We do not know that 7 people were arrested today in Australia, first thing. Second thing is, his visit to Hyderabad has been, visits to Hyderabad have been 6 times in a duration of 27 years, right? He left the country in 1998. The information which we gathered when we came to know that he was carrying a Indian passport, and his address on the Indian passport was found to be in Hyderabad. So then we immediately sprung into the action, and we verified. I don't say investigation; it's very easy to find out from the passport. We verified and we inquired into it, and we found that this gentleman was born in India, Hyderabad, and he had left in 1998 itself for further education and employment to Australia. And he came to Hyderabad later, first time in 2000 October, along with his wife, the European lady whom he married. Then second time he came in 2004. Third time he came in February 2009. That was after his father's death, not to attend the funeral, but later, afterwards, or maybe a month later. Then in July 2012, he came to Hyderabad once for property settlement with his family members. And again in March 2016, he came to Hyderabad, again for family property settlement with his family. And finally, he came in July 2022, ostensibly to visit his mother and sister. That's all we know about his links in Hyderabad. We do not have any information about his radicalization in Hyderabad or any links to that extent in Hyderabad. So, thank you very much. Let's come back to the Maoist thing. Vasudevacharya garu ekkada unnadu? Cheppandi. సార్ థ్యాంక్ యూ సార్. ఇటీవలే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ గారు ఒక ప్రకటన చేశారు సార్, మావోయిస్టు విముక్త రాజ్యాంగం ఏర్పడిపోయినామని. సో మనకు ఇంకా ఎంత టైం పట్టే అవకాశం ఉంది సార్? ఇంకోటి ఏంటంటే 54 మంది మావోయిస్టులు ఇంకా మన వాళ్ళు అక్కడే ఉన్నారు, వాళ్ళు రావట్లేదు. కానీ ప్రీవియస్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇప్పుడు ఛత్తీస్గఢ్ బాగా వచ్చారు మనకు. సో మన వాళ్ళు మన దగ్గర రావడానికి ఏమైనా ఏంటి ప్రాబ్లం? ఇప్పుడు మనం చేస్తున్నంత కూడా అదే అండి, మేము ప్రయత్నం అంతా కూడా వాళ్ళని బయటకు తీసుకురావడానికి అని చెప్పి. ఇప్పుడు మీకు చెప్తున్న 5 సీసీ కమిటీ మెంబర్లు ఉన్నారు, సెంట్రల్ కమిటీ మెంబర్లు ఉన్నారు, అట్లాగే వివిధ ర్యాంకులలో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, 54 మంది తెలంగాణ వాళ్ళు. వాళ్ళకి మళ్ళొకసారి తెలంగాణ ప్రభుత్వం తరపు నుంచి, తెలంగాణ పోలీస్ తరపు నుంచి మళ్ళొకసారి ఓపెన్ ఆఫర్ ఇస్తున్నాము. వాళ్ళు ఎంత ఫాస్ట్ గా వీలైతే అంత ఫాస్ట్ గా బయటకు రావచ్చు, పోలీసుల ముందు వాళ్ళ ఆత్మసమర్పణ చేసుకోవచ్చు, ప్రభుత్వం ముందు లొంగిపోవచ్చు. వాళ్ళకి సంబంధించినటువంటి ఎట్లయితే వీళ్ళతో ఇట్లా ట్రీట్ చేస్తున్నామో ఆ విధంగానే వాళ్ళకు ట్రీట్మెంట్ ఉంటుంది. ఎక్కడ కూడా వాళ్ళని వాళ్ళ గౌరవానికి తగ్గట్టుగానే వాళ్ళని ట్రీట్ చేస్తాం. కాబట్టి వాళ్ళు కూడా మళ్ళొకసారి మా పిలుపుని అందుకొని తొందరగా బయటకు వస్తే మంచిది. 31 మార్చి వరకు ఎదురు అక్కర్లేదు. 31 మార్చి తర్వాత కూడా అక్కడ ఛత్తీస్గఢ్ జరుగుతున్నటువంటి ఆపరేషన్స్ అవుతాయని అనుకోవద్దు, అవి ఆగవు. కాబట్టి మిగతా మీ యొక్క పెద్ద నాయకత్వం ఎట్లయితే సరెండర్ అయిందో, ఎట్లయితే లొంగిపోయిందో, అట్లాగే మీరు కూడా బయటకు వచ్చి లొంగిపోమని చెప్తున్నాం మేము. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు వెపన్స్ సీజ్ చేసిన వెపన్స్ అన్ని పోలీసుల మీద అటాక్ చేసినప్పుడు తీసుకున్న వెపన్సా, ఇంకా వేరే ఎక్కడి నుంచి ప్రొక్యూర్ చేసినా? మీ ప్రిలిమినరీ ఎంక్వైరీలో ఏం తెలియదు. ఇప్పుడు ఇందులో 3-4 తప్ప 3 or 4 వెపన్స్ తప్ప మిగతా అన్ని కూడా కంపెనీ మేడ్ వెపన్స్, అన్ని ప్రొహిబిటెడ్ బోర్ వెపన్స్ అంటారు. ప్రొహిబిటెడ్ బోర్ వెపన్స్ అంటే ఓన్లీ మిలిటరీ వాళ్ళు కానీ పోలీసులు వాళ్ళు కానీ మాత్రమే వాడాలి. AK-47 కానీ, అంటే 7.62 AK-47 అండ్ SLR అండ్ ఇన్సాస్ అండ్ 303. ఈ రైఫిల్స్ కేవలం పోలీస్ 9mm పిస్టల్ కానీ, రివాల్వర్ కానీ, ఇవన్నీ కూడా కేవలం పోలీసుల వాళ్ళ దగ్గరే ఉండాలి. కాబట్టి వాటి నాన్ ప్రొహిబిటెడ్ బోర్ వెపన్స్ అంటారు. సో అందులో ఉన్నటువంటి 24 వెపన్స్ లో నేను లెక్క పెట్టినంత వరకు 21 వెపన్స్ ఆర్ ప్రొహిబిటెడ్ బోర్, అంటే పోలీసుల దగ్గర వాళ్ళు కానీ ఆర్మీ దగ్గర కానీ మాత్రం ఉండాలి. కాబట్టి ఇవన్నీ కూడా అక్కడి నుంచి కొల్లగొట్టుకుపోయిన వెపన్సే. సో ఇప్పుడు ఆ వెపన్ లో ఉన్నటువంటి నెంబర్ ప్రకారము మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని పోలీసులకు మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఈ నెంబర్ వెపన్స్ మా దగ్గర ఒక లొంగిపోయిన వీళ్ళు, ఈ నెంబర్ ఉన్న వెపన్స్, రిజిస్ట్రేషన్ నెంబర్ ఉన్న వెపన్స్. కాబట్టి మీ వెపన్ ఉందా తెలుసుకుంటాం అన్నమాట. వాళ్ళ వెపన్ ఉందో తెలుసుకుంటాం మేము. Sir, this is Ashish, sir. Yes, Ashish. Sir, these surrenders, these are largely, they are from Chhattisgarh and company number 1 battalion, PLJ battalion and company number 1.
What about Telangana State Committee? How many members right now active in Telangana? What about Damodar? And since they are from PLJ Battalion Company number 1, what about their company head Deva? Whether you have any information about him, Telangana State Committee, Damodar, and how many Maoists are currently active, or you believe that they'll surrender or you'll hunt them down? How many are currently active in Telangana? So I've told you, out of 54 people, only 6 people. Yeah. So out of 54 cadres still alive, active in Telangana, from Telangana, 6 are working in Telangana committees. The Telangana committee otherwise comprises 36 people, right? 36 people. Of them, 6 are from Telangana, rest are from outside. So they are not, the information which we are getting, the intelligence inputs which we are getting, that they are not moving together. They are separated, they have been divided between in 10 people, 12 people in that strength. So they are moving in different, they're taking shelter in different areas. That's how we could get these people, and we'll also get other people. That's why we are, even Damodar also, as you pointed out, again is an open appeal to him. We know that his family members and friends are trying to get him out. So we give him open, safe passage. He should also come out and surrender. హలో సార్, సునీల్ సార్, వేరే క్వశ్చన్ అడగదు సార్. వేరే అడగడానికి లేదండి, వద్దు. ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి లేదు. థ్యాంక్ యూ. One more supplementary. చేశారు కదా, దానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ కేసు ఒకటి చెప్తాను మీకు, దయచేసి మీరు క్వశ్చన్ అడగకుండా ఉంటానని చెప్తాను. ఈ కేసు సుప్రీంకోర్టులో గౌరవ సుప్రీంకోర్టు మానిటర్ చేస్తుంది, కాబట్టి ఆ కేసులో మేము మాట్లాడడానికి ఏమి లేదు. థ్యాంక్ యూ. थोड़ा आवाज कहा था कि वो ये कुछ वक्त पहले भी जो है इसी तरीके से कुछ और लोग थे जिन्होंने जिनके बारे में आपने बताया, और आज हम एक और प्रेस कॉन्फ्रेंस देख रहे हैं। जैसे कि सब लोग पूछ रहे हैं कि तेलंगाना में कितने हैं, लेकिन तेलंगाना स्टेट की अगर हम बात करते हैं या फिर यहाँ के जो लोग हैं, स्टेट फ्री, माओइस्ट फ्री जो स्टेटमेंट आता है, उसमें कितना और वक्त लग सकता है? खासकर अमित शाह जी जो कह रहे हैं कि मार्च तक का डेडलाइन है, तो उस पर किस तरीके से काम किया जा रहा है? जो MHA से जो Telangana is part of MHA only, Telangana is part of India only, so we can't have a different deadline. Yeah, that's what I'm saying, we can't have a different deadline. Yes sir. సార్, దిస్ ఇస్ రవికుమార్ సార్, నమస్తే తెలంగాణ సార్. సారీ ఫర్ డీవియేషన్. కోదాడలో ఒక దళిత యువకుడి లాకప్ డెత్ గురించి వాళ్ళ తల్లి గారు మీకు ఫిర్యాదు చేశారు, గురించి ఏమైనా దానిపైన ఎంక్వైరీ నడుస్తుందండి, బాగా సీరియస్ ఎంక్వైరీ నడుస్తుంది. తప్పున్న వాళ్ళపై యాక్షన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మడకం మంగ గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.